బాయజాబాయి కోతే పాటిల్ సాయిబాబా భిక్షాటనతో తన జీవితం గడిపారు. షిరిడీ ప్రజలు ధన్యులు. ఎందుకంటే ఆ దేవుడే స్వయంగా తమ ఇంటి ముందుకు వచ్చి భిక్షలడిగి వారిని ఆశీర్వదించి పునీతులను చేశారు. బాయజాబాయి ఇంటికి ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్లేవారు. బాయి అని పిలుస్తూ అన్నం పెట్టమనేవారు. సాయిబాబా భిక్షకు రావడం ఏమాత్రం ఆలస్యమైనా లేక బాబా ఏ రోజునైనా భిక్షకు రాకపోయినా మధ్యాహ్నం ఆమె వండిన పదార్థాలను దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి సాయిబాబాను వెతికి పెట్టుకొని తను తెచ్చిన పదార్థాలను పెట్టేది. కొన్నేళ్లకు బాబా ద్వారకామాయి చేరిన తరువాత ఆమెకు ఎక్కడకు వెళ్లే అవసరం రాలేదు. బాబా కృపకు పాత్రురాలై జీవితాన్ని బాబాకు అంకితం చేసింది. ఆమె ఆదరాభిమానాలకు బాబా కరిగిపోయేవారు. బాయజాబాయి కొడుకు తాత్యాతో బాబా ఆడుకునేవారు. బాయబాబాయి మరణానంతరం తండ్రి అన్నీ తానై బాబా తాత్యాను నిదా రక్షించారు.